రాంపూర్కి స్వాగతం శంభూజీ. అందుకు సారీ, నాకు బంతి పూలు అంటే అలర్జీ. సార్, మిమ్మల్ని ఎందుకు పిలిచామంటే అడవిలో ఒక క్రూరమైన ఏనుగుంది. అది మా పంటలన్నింటినీ నాశనం చేస్తోంది. కంగారు పడకండి, నేను దాన్ని పట్టుకుంటాను. నువ్వు ఒక ఏనుగును పట్టుకుంటావా? హా, హా, హా. శంభు, నువ్వు ఒక కమెడియన్ నాకు చెప్పలేదే. ఎవరు చెప్పారు? ఇటు చూడు. జేజే, ఇక్కడ ఏమి చేస్తున్నావు? నువ్వు ఆఫ్రికాలో ఉన్నావని నేను అనుకున్నాను. ఐ ఆమ్ బ్యాక్. నేను 4 సింహాలను పట్టుకొని 2 ఆఫ్రికన్ తెగలను ప్రమాదం నుంచి రక్షించాను. ఇంతకు నువ్వేం చేశావు? హ, నిన్ను చూడు. నువ్వెలా ఏనుగుని పట్టుకుంటావు? నీకు పూలంటే భయం కదా? నాకు భయమేమీ లేదు, అది అలర్జీ మాత్రమే. అయ్యో, చిన్న శంభుకి జబ్బు చేసిందా? నువ్వు ఇంటికి వెళ్ళి పడుకోవచ్చుగా. నా దారి రహదారి రా. ఇంకా నీ పని ఇక్కడ అవసరం లేదు. ఆగు నువ్వు జేజే, నీకంటే ముందే ఆ ఏనుగుని నేను పట్టుకుంటాను. నీకు వచ్చేది జలుబు మాత్రమే. చూ. అది ఒక అలర్జీ. ఇక నువ్వు చూస్తూ ఉండు. స్టూపిడ్ జేజే, ఇంకా నీ పని అయిపోయింది. దానికన్నా ముందు కాస్త విశ్రాంతి తీసుకున్నాం. శంభు, నాకు తెలుసు నువ్వు మళ్ళీ తిరిగి వస్తావని. నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా? అరే వదవా, వదలు. ఏనుగో! నేను నీకు చెప్పాను, ఏనుగు నేనే పట్టుకుంటానని. శంభు, జాగ్రత్త. తుపాకీలో బుల్లెట్లు ఉన్నాయి. గన్ను వాడడంలో నన్ను మించిన వాడు ఎవడూ లేడు. ఓ ఆ ఆ ఆ నెవర్ చూ. ఓ శంభు, నువ్వు తప్పు చేస్తున్నావని నేను అనుకుంటున్నాను. అద్భుతం, అద్భుతం శంభూజీ. నువ్వు ధైర్యంగా ఒక ఏనుగుని పట్టుకున్నావు. కానీ జేజేకి ఏమైంది? జేజేకి ఒక రోజుకి వేటాడడం సరిపోయింది అనుకుంటా. మనం ఇద్దరు ఎక్స్పర్ట్ని ఒకేసారి పిలవకూడదు. నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు ఒంటరిగా ఏ పని అయినా సాధించగలుగుతావు. సారీ, అది ఒక అవును అవును, మా అందరికి తెలుసు, అది ఒక అలర్జీ మాత్రమే.